నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు నేను వచ్చేసిన మంచి వార్తలు పట్టుకొచ్చేసిన వార్తలు చూద్దామా మరి ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం లోకేష్ మళ్ళీ షాక్ ఇచ్చిండు జనసేనకు డిప్యూటీ సీఎం కూడా అయ్యారన్నట్టు పవన్ ను సీఎం చేస్తానంటున్న ఏకే పాల్ నేను కాకుండా ఇంకెవరైనా పవన్ ని సీఎం చేస్తానని అంటున్నారు బస్సుల్నే పొట్టు కొట్టుకున్నారు మహిళలు సీట్లేవని కోపం చేస్తున్నారు ప్రయాణికులు కర్ణాటకలో పెద్ద నిమ్మకాయలు ఒక్కొక్కటి ఉన్నది 5 కిలోలు ప్రాణాలను లెక్క చేయని తల్లి బిడ్డను కాపాడుకుంది ట్రైన్ కిందికెళ్ళి నీకు విలువలేని చోట నీ నిజం గెలవదు ఎవరికైతే ఎక్కువ విలువిస్తామో వారి దృష్టిలో నువ్వు కోన్ కిస్కా గొట్టమైతావు అని పెద్దలు చెప్తారు కదా ఆగో అదే అవుతున్నది ఆల్రెడీ అయ్యింది కూడా పవన్ కళ్యాణ్ విషయంలో మా బాబు తోపు తురుం ఇసొంటి మనిషి భూమి మీదనే లేడు అని పవను మెచ్చుకొని మెడలేసుకొని తిరుగుతున్నాడా కానీ అదే చంద్రబాబు లోకేష్తోని తీసి ఎక్కనో పడేయిస్తున్నాడు మొన్నటికి మొన్న చంద్రబాబే సీఎం దాంట్లో డౌట్ ఏమున్నది అని లోకేష్ అన్నాడా ఇగో ఇప్పుడు డిప్యూటీ సీఎం ముచ్చట చెప్పి ఏకంగా పవన్ రాజకీయాలనే వదిలేసే మాట చెప్పిండు. దట్ విల్ బి డిసైడెడ్ బై తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో అదేవిధంగా పవన్ గారు అర్థమైంది అనుల పవన్ ను కనీసం మంత్రివర్గంలోకి తీసుకొని డిప్యూటీ సీఎం కూడా చేయరట దానికి కూడా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో ఓకే చెప్తేనే ఆలోచన చేస్తారట తప్పితే వాళ్ళ గవర్నమెంట్ లకు తీసుకొని మంత్రి పదవో గింత్రి పదవో ఇచ్చే ఉద్దేశం అసలుకే లేదట అని ఇప్పుడే పవన్ ను తోక ముడుచుకొని పోయే ఉపాయం చేసి ఇండైరెక్ట్ గా కామెంట్ చేసిండు చిన్నబాబు. సరే జరగని ముచ్చటే గాని ఒకవేళ చంద్రబాబు కలలనైనా మళ్ళా సీఎం అయితే పోలిట్ బ్యూరోలో లోకేష్ చిన్న సీఎం కావాలని బాబు ఎత్తుగడేయించి తీర్మానం చేయిస్తాడు గాని పవన్ ఎందుకు డిప్యూటీ సీఎం చేస్తాడు చెప్పండి అంత మాత్రం తెలివిలేదా పవన్ కు ఈ విషయం అర్థం చేసుకోడా చేసేది ప్యాకేజీ పాలిటిక్స్ అయినా ఇంత చిన్న విషయం పసిగట్టలేడంటారా కానీ చూడండి ఎంత హుందాగా కూర్చొని పవన్ ను గడ్డిపోస లెక్క తీసేసిండో. దట్ విల్ బి డిసైడెడ్ బై తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో అదేవిధంగా పవన్ గారు కానీ ఏ మాట కామాట పవన్ అంటే లోకేష్ కు ముందు నుండి చిన్న చూపే ఉన్నది. మరి నేను ఒక్క మంగళగిరిలోనే ఓడిపోయినా ప్యాకేజీ స్టార్ 2 దిక్కులో ఓడిపోయిండు ఆయనతో నేను నాకేంది పోటీ అనుకున్నాడో లేకుంటే ఎక్కడ గెలవకున్నా గానీ నేను పంచాయతీరాజ్ మంత్రినైనా పవన్ 10 ఏళ్ల కింద పార్టీ పెట్టి కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేదనో గానీ పొత్తుల విషయంలో ఇంకా ఒక్క అడుగు కూడా ముందు పడకముందే ఇగో ఇట్లా తీసి ఎక్కడనో పెడుతున్నారంటే ఆఖరికి వచ్చేసరికి పవన్ కు టికెట్ ఇస్తారో ఇయ్యరో మళ్ళీ అప్పుడేం తిరకాసు పెడతారో గానీ పవన్ సినిమాలనే పవర్ స్టారు పాలిటిక్స్ లో 0 స్టారే అనుకోబట్టిర్రట. పవన్ విషయంలో టీడీపీలు ప్రవర్తిస్తున్న తీరును గమనిస్తున్న చాలా మంది పబ్లిక్ తరిమేశాడు కట్టుకున్నాడు వదిలేశాడు పచ్చుమని 10 ఏళ్ళు రా పవన్ తమ్ముడు ఒప్పుకుంటే సీఎం చేస్తారా వచ్చే పవన్ తమ్ముడు నువ్వు ఏకే పాల్ గారేంటో మస్తు హుషారుగున్నారు ఇవాళ. అయినా ఈ పాటకు పవన్ కేంది సంబంధం అబ్బా తమ్ముడు ఈ తిక్కమక్క దిగులే పాలిటిక్స్ అంటే ఈ తెలియని దిగులే పాలిటిక్స్ అంటే నన్ను అడగరే చెబుతా అవుతుంటే నేను సీఎం చేస్తాను ఓకే అంటే పవన్ తమ్ముడు ఏంటి పాల్ గారు మీరు పవన్ ను సీఎం చేస్తారా? ప్రపంచ దేశాలకే ప్రెసిడెంట్లని ఎన్నిక చేస్తామని ఆఫ్టర్ ఆల్ పవన్ ని సీఎం చేయడం నాకు లెక్క చెప్పు. అయినా ఏంటి పాల్జీ సడన్ గా మీ చూపు పవన్ మీద పడింది? అంటే రాజకీయ ఆటలో పవన్ అరటిపండు కావద్దనేదే నా ఉద్దేశం అంతే. అంటే అదేంటో మా గురువు గారు చెప్తారు వినండి. కట్టుకున్నాడు వదిలేశాడు ఉంచుకున్నాడు తగిలేశాడని మీరు పాడిన పాటే మీ గురువు గారు పాడుతున్నారు కదా. అంటే మా గురువు గారు పాట పాడారు కాబట్టి నేను పాట పాడాను. కాకపోతే ఇక్కడ ఒక విషయం గమనించావా అది పాట కాదు ప్రస్తుత పవన్ కళ్యాణ్ పరిస్థితి. ఇప్పుడు పుట్టింటోళ్ళు తరిమేశారు అంటే మొదటి నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు తెలంగాణలో పొత్తు లేదని తేల్చేశారు కదా అదనమాట. కట్టుకున్నాడు వదిలేశాడు ఇదేమో బాబు గారిని సీఎం చేస్తానని పవన్ పక్కన పెట్టేశారు. పోనీ చిన్న సీఎం చేస్తారంటే దాని గురించి ఇప్పుడే తేల్చలేమని చెప్పేసి చెప్తున్నారు కదా అలా కట్టుకునేది కూడా వదిలేశారని చెప్పేసి అన్నారనమాట. అది పవన్ పరిస్థితి. అక్కడేమో బీజేపీ మాకు వద్దు అని అరే నువ్వెందుకు తెలుగుదేశం వద్దు అంటున్నారు. అవునా అట్లయితే ఎన్ని సీట్లు ఇస్తారు మీతో పొత్తు పెట్టుకుంటే పవన్ కు? వాళ్ళు 24 అంటున్నారేమో కదా నేను 48 సీట్లు ఇస్తాను. అరే నిన్ను ముఖ్యమంత్రి చేయడానికి కనీసం 103 కోరుకుంటున్నారు. నేను మద్దతు ఇస్తాను. ప్రజాశాంతి పార్టీలోకి వస్తే
24 సీట్లేం కర్మ, నీకు 48 సీట్లు ఇస్తావు. మరి పవన్ మీతోటి పొత్తుకు ఒప్పుకోకపోతే తలుపు కొట్టి అదృష్టం వరిస్తానంటే నేను తీయను అంటే ఎవడు ఏం చేస్తాడు కర్మ కాకపోతే. అయినా నేను కాకుండా ఇంకెవరైనా పవన్ని సీఎం చేస్తానని అంటున్నారు. ఏదో ఆయన్ని చెప్పండి, గుండె మీద చెయ్యేసుకొని చెప్పమనండి. లోకేష్ ఏమంటాడు, మా ముసలాయన మా నాన్న ముఖ్యమంత్రి అని. సీఎం సీట్ ఇవ్వకపోయినా టీడీపీతోనే ఉంటా అని పవన్ కళ్యాణ్ అంటే ఎలా? ఇక ఆ మాత్రం దానికి ఆయన పాలిటిక్స్ చేయడం ఎందుకు చెప్పు. అయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన ఎప్పుడెప్పుడు సీఎం అవుతాడని ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటూ ఉంటూ కష్టపడుతూ ఉన్నారు. అలాంటప్పుడు పాల్ గారు సీఎం చేస్తాను పవన్ కళ్యాణ్ అంటే అందరూ కూడా ఏ పవన్ నువ్వు వెళ్ళి పాల్ గారితో కలిసి నడు అని చెప్పి వాళ్ళే చెప్తారు. అంతేనంటారా? అయినా ఇంకా వేరే ఛాన్స్ కూడా లేనట్టే ఉన్నది ఆయనకు. కాకపోతే పవన్ని చూస్తుంటే ఇంకా కూడా టీడీపీతోనే నడుస్తారేమో అనిపిస్తున్నది కదా. అలా చేస్తేనే మరి ప్యాకేజ్ ఇస్తారు అని. ఇప్పుడు పోటీ చేసేది ఉంటే 175 సీట్లలో 175 సీట్లకి పోటీ చేయాలి. లేదు ఎవరితోనే పొత్తుకెళ్తే సగం సీట్లు నాకే కావాలని అడగాలి. ఎవరు సీఎం అనేది ముందుగానే తేల్చుకోవాలి. అలా కాకుండా లోకేష్ ఏమో మన ఆయన సీఎం అవుతాడని చెప్తాడు, అలాగే పవన్కి ఇప్పట్లో డిప్యూటీ ఇస్తామా లేదా అనేది చెప్పలేము అంటాడు. అలాంటప్పుడు వాళ్ళతో ఎలా కలిసి వెళ్తాడు? అదే కదా జరిగేది. మరి అందుకే కదా మేము పవన్ని సీఎం చేస్తాను రమ్మని పిలిచేది. ఒకవేళ ఆయన వస్తే పులికి తలలా ఉంటాడు, లేదనుకో పులికి తోకలా కాదు పిల్లికి తలలా కూడా కనీసం ఉండలేడు. ఇక ఏంటి అనేది పవనే చూసుకోవాలి, ఆయన ఆలోచించుకోవాలి అంతే. మీ ఆఫర్ అయితే బాగుంది పాల్ గారు, ఇక ఆలోచించుకోవాల్సింది పవనే కాబట్టి మరి మీ ఆఫర్ను అందిపుచ్చుకుంటాడా లేదంటే టీడీపీతో పోటీపడి సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించమని అడుగుతాడో చూద్దాం. పెండ్లంటేనే సందడి. పిల్ల తరపోళ్ళు, పిల్లగాని తరపోళ్ళు, పిల్ల దోస్తులు, పిల్లగాని దోస్తులు, పిల్లతోని కొలువు చేసేటోళ్ళు, పిల్లగానితోని కొలువు చేసేటోళ్ళు, బాజా భజంత్రీలు, డీజే సప్పుళ్ళు, ఏహే ఎక్కడిది ఫంక్షన్ హాల్ అంతా దద్దరిల్లిపోతుంది. అమ్మాయి అబ్బాయి మస్తు బిజీ అవుతారు. ఎవరొచ్చి కలుస్తున్నారో ఎవరు ఫోటో దిగిండ్రో ఏమో తెలవకుండా ఆగమాగం పరేషాన్లు ఉంటారు కదా. అయితే నీ చిత్రం కొన పడేత్తు మంచిగా నిద్రపోతున్నావు కదా పెళ్లి పిల్ల. ఓ పిల్ల లే మంచిగా పాటలు వినబడుతుండేసరికి జోలవాడినట్టు అయినట్టున్నది, నిద్రలకు జారుకున్నది. ఓ అమ్మ తల్లి పెళ్లి పిల్ల నీదేనమ్మా తల్లి పెళ్లి, పిల్లగాడు తాళి కడతాడట. లే దేవుడా అస్సలు లేచేటట్టు లేదు కదా. ఓ పెళ్లి కొడుక జర నువ్వన లేపు, వచ్చిన చుట్టాలు అడుగుతున్నారు పిల్లని చూస్తామని. ఏందా నిద్ర? అది అట్లా లేపు. పాపం ఇంట్లో లగ్గం పనులు అన్నీ చేసుకుంటా అలసిపోయి నిద్రపోయిందో లేకుంటే రాత్రంతా మేకప్ అవుడు, గోర్ల పెయింట్ పెట్టుకున్నాడు, పెళ్లి పిల్లని చేసుడు అయ్యేసరికి నిద్రంతా ఖరాబ్ అయ్యి కళ్యాణ మండపంలో ఇట్లా కునుకు తీసిందో లేకుంటే పెళ్ళైనాక బరాత్ అని ఊరేగింపు తీసి డాన్సులు చేసుకుంటా నిద్రపోకుండా చేస్తారు. ఇప్పుడే కాసేపు కునుకు దిద్దాం అనుకున్నదో గాని చూడబోతుంటేనైతే అమ్మాయి అబ్బాయికి చెప్పే నిద్రపోయినట్టున్నది. అందుకే ఎట్లా సైగ చేసి లేపిండో చూడండి. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో ఇరుగా వైరల్ అవుతున్నది. మేడం గారు మరి ఇప్పుడు పెళ్లి పంది ఇట్లనే వండుకున్నారు అని అంటే రేపట్ల పనులు చేసేటప్పుడు నాకు నిద్ర వస్తున్నది నువ్వే అన్ని చేసుకోపో అని అన్నదంటే పాపం పిల్లగాన్ని నెత్తి మీద పడతాయి పనులన్నీ. ఎట్లెళ్ళ తీస్తారో ఏందో వీళ్ళు సంసారం అనుకోబట్టిరు కావచ్చు పెళ్లికి వచ్చిన చుట్టపోళ్ళు అందరూ కదా. వరంగల్లో నిమ్మకాయలను ఏమంటారో తెలుసా? నిమ్మకాయలే అని అంటారని ఒక సినిమాలో సునీల్ డైలాగ్ చెప్తే మస్తు ఫేమస్ అయింది. అట్లనే నిమ్మకాయల గురించి మస్తు అంటే మస్తు డైలాగులు కూడా ఉంటాయి. నిమ్మకాయలతోని షర్బతి, నిమ్మకాయ తోకు పెట్టుడు, పులిహోర చేసుడు, లెమన్ టీ తాగుడు, పొద్దున లేస్తే నిమ్మకాయలతోని మస్తు అవసరం ఉంటుంది కదా. అయితే ఈడ మాత్రం మీరు నిమ్మకాయని చూస్తే పరేషాన్ అవుతారు. నిమ్మకాయ గురించి చెప్పి పనసకాయని తెప్పింది చూపెట్టినరు, ఇంతకు నిమ్మకాయ ఏది అంటారా? ఇదే నిమ్మకాయ. ఓహో చాలు కానీ తీయండ్రు మీ ఎటకారం. ఎప్పుడు మేము నిమ్మకాయని చూడనట్టే చెప్తున్నారు. నిమ్మకాయ ఏదో పనసకాయ ఏదో తెలియదా మాకు అంటే నిజంగా ఇది నిమ్మకాయనులా. అవును 5 కిలోల నిమ్మకాయ. ఇది నిమ్మకాయ ఇంతగానం పెద్దగా ఊడింది అని అంటే ఇది బయటి దేశం నుండి తెచ్చిన విత్తనమాట. కర్ణాటక రాష్ట్రం కొడుగు జిల్లాలో ఉండే సుబ్రహ్మణ్యం అనే ఈ రైతన్న మైసూర్ మార్కెట్ కు పోయినప్పుడు ఎవరో చెప్తే ఈ విత్తనం పట్టుకొచ్చి పొలం దగ్గర వేసిండట. దగ్గర 3 ఏండ్లు దాటినాక ఇప్పుడు ఇగో ఇట్లా 5 కిలోలకు ఎక్కువనే ఉండే కాయలను కాసిందట. ఇట్లాంటివి ఎక్కువ ఇటలీ, ఐరోపా దేశాల్లో ఉంటాయట. ఏ వాతావరణంలోనైనా పెరిగి పెద్దవై కాయలు కాస్తాయట. కానీ నిమ్మకాయలు పనసకాయ అంత పెద్దగా ఉండు అయితే చిత్రంగానే ఉన్నదిలే. మరి ఇది ఇంత పెద్దగా ఉన్నదని బత్తాయి లెక్క తీయగా ఉంటది అనుకునేరు కాదు. సేమ్ మన దగ్గర నిమ్మకాయలు ఉన్నట్టే పుల్లగా
ఉంటాయట. ఇక ఎండాకాలం పూటే వలన షర్బత్ అమ్ముకునేటోళ్ళు ఉంటే ఒక్క నిమ్మకాయ కొనుకొచ్చుకుంటే చాలు కావచ్చు. అట్లనే సోడా బండ్ల కాడ కూడా ఒక్క నిమ్మకాయ కొనుక్కుంటే అయిపోతుందేమో. కాకుంటే ఇంతంతున్న నిమ్మకాయనే 5 రూపాయలకు అమ్ముతుంటారు అప్పుడప్పుడు. అట్లాంటిది 5 కిలోల నిమ్మకాయ అంటే ఎంత ధర వలుకుతుందో ఏందో పోండ్రి. కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు చేస్తామనే పనులు సిల్లిగా ఫన్నీగా ఉండుంటాయి. ఒక్కోసారి చేతిలో 10 రూపాయలున్నా 10 దేశాలు తిరిగొస్తామని అంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందే నిజం అని నమ్ముతుంటారు కాబట్టి. అట్లనే గీడో బుడ్డోడు కూడా చూడుండ్రి 700తోని ఏం చేద్దాం అంటున్నాడో. हम सबको थार को तो महिंद्रा थार बोलते हैं। महिंद्रा थार बोलते हैं। कोई कोई थार बोलते हैं। అర్థమైంది అనుల బుడ్డోడు ఏమంటున్నాడో. నాన్న నీ పర్సులో 700 రూపాయలు ఉంటే నాకు ఇయ్యవా, పోయి కారు కొనుక్కుందాం. అన్ని కార్లను మహేంద్రా కార్లే అంటారు. ఆ కారు మోడల్ ఏమో XUV 700 అంటే 700 పెట్టి కొనుక్కుంటే కారు వచ్చేస్తుంది మన ఇంటికి. పోయి కొనుక్కుందాంపా, నీ దగ్గర డబ్బులు లేకుండా చెప్పు, పేటిఎం కూడా చేయొచ్చు అని ఉపాయం ఇస్తున్నాడు వాళ్ళ నాన్నకు. మరి ఎవరు చెప్పిర్రో ఈ బుడ్డోనికి 700 రూపాయలకే కారు వస్తుందని మోడల్ చూసే వాంది వాడు ఊహించుకుంటున్నాడో కానీ ఇప్పుడు ఈ గమ్మతి వీడియోని ఎవరో సోషల్ మీడియాలో పెట్టి మహేంద్ర కార్ల కంపెనీ ఓనర్ ఆనంద్ మహేంద్ర సార్కు ట్యాగ్ చేసేసరికి, ఓరు బుడ్డోడా అది తార్ అనుకుంటానవా, బొమ్మ కారు అనుకుంటానవా 700 రూపాయలకి ఇచ్చేదందుకు? నువ్వు అన్నట్టు ఒక్కో కార్ని 700 రూపాయలకు అమ్ముకుంటా పోతే మేము దివాలా తీసేదందుకు ఎక్కువ రోజులు పట్టది అనుకుంటా కామెంట్ పెట్టిండు ఆనంద్ మహేంద్ర సారు. ఈ వీడియోను సార్ పెట్టిన కామెంట్ను చూసిన నెటిజన్లు ఊకుంటారా, అయ్యో క్రిస్మస్ గిఫ్ట్ కింద ఇయరా అదుండ్రి సార్ ఒక కారును బుడ్డోనికి ఏమైతుంది అని కొంతమంది కామెంట్లు పెడితే, మహేంద్ర సార్కు బాగానే టైం దొరుకుతుంది ఇంటర్నెట్లో వీడియోలు చూసేదందుకు అనుకుంటా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. కానీ మొత్తానికి బుడ్డోని అమాయకపు వీడియో ఆనంద్ మహేంద్ర దాకా పోయింది కదా అన్నట్టు పిల్లగాని పేరు చెప్పలే కాదు, చీకు యాదవ్ అట. నోయిడాలు ఉంటారు వీళ్ళు. మరి నిజంగానే ఆనంద్ మహేంద్ర సార్ బుడ్డోని అమాయకత్వానికి మెచ్చి కనీసం ఒక పెద్ద రిమోట్ కార్ అన్న గిఫ్ట్గా పంపుతాడో. మళ్ళా కరోనా వైరస్ వస్తుందని అందరూ అంటున్నారు కదా. దేశంలో పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాయి. కానీ పబ్లిక్కే పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండలేరు. ఒకప్పుడు లాక్డౌన్ పెట్టినప్పుడు ఎన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నారో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. అసలే న్యూ ఇయర్ ఉన్నది, వెంటనే సంక్రాంతి పండుగ ఉన్నది, పబ్లిక్ భూమి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళా కరోనా ఎక్కువైనా కావచ్చు. అందుకే మళ్ళా మాస్కులు వెతుకోవాలని గీడో అన్న కరోనా వేషం గట్టి మరీ పాట పాడుతున్నాడు. మళ్ళీ కరోనా పెరుగుతున్నది, మాస్కులు పెట్టండి, భౌతిక దూరం ఎంతో ముఖ్యం, భద్రంగా ఉండండి. ఇంకా చెప్పేదేముంటుంది, ఇక అన్న పాట రూపకంగానే పురాగా చెప్పినాక చూస్తుంటే ఈ వీడియో అయితే ఇప్పటిది కానట్టున్నది. సెకండ్ వేవ్ టైంలో వాడిచ్చినట్టున్నారు. వెనకాల అందరూ మాస్కులు పెట్టుకునే ఉన్నారు కదా. కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త వేరియంట్ విజృంభిస్తుండేసరికి వీడియోను మళ్ళీ వైరల్ చేస్తున్నారు పబ్లిక్. అన్నట్టు అన్న పేరడి పాట పాడిండు కావచ్చు కానీ కామెడీ చేస్తలేడు. చాలా సీరియస్ ముచ్చటి ఇది. నిజంగానే అన్న చెప్పినట్టు మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్లు దగ్గర పెట్టుకోండి, సెల్ఫ్ డిస్టెన్స్ పాటించుండ్రి. ఎందుకంటే కొత్తగా JN1 అనే వేరియంట్ విజృంభిస్తున్నది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయట. మళ్ళా ప్రాణాల మీదకి వచ్చేదాకా చూసుకోకండి. 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాం మనకేమైతుంది అనుకోకండి. ఎందుకంటే అంతకుముందు వేరియంట్లు ఎంత ప్రభావం చూపెడతాయో తెలుసు కాబట్టి ఏం కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏ మేరకు ఇబ్బంది పెడుతుందనే తెలియదు కదా ఇంకా. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ అందుకున్నా ఇక నువ్వు మళ్ళీ కరోనా పెరుగుతున్నది మాస్కులు పెట్టండు, మళ్ళీ కరోనా పెరుగుతున్నది, మాస్కులు పెట్టండి, భౌతిక దూరం ఎంతో ముఖ్యం, భద్రంగా ఉండండి అన్నాలారే వినరా అన్నట్టు దీని ఒరిజినల్ పాట ఏందో గుర్తొచ్చిందా మీకు? రైట్, అత్తరు సాయేబు రారా, అదే పాట. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి సాక్షి టీవీ. మన టైం తెలుసు కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.